హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? రైస్ కుక్కర్ ఉందా? అయితే ఇలా ఈజీగా కర్రీని మనం రైస్ కుక్కర్లోనే చేసేద్దాం. ఈరోజు నేనైతే బెండకాయలు తీసుకున్నాను. ఒక 3/4 కేజీ బెండకాయలు తీసుకున్నాను. దాన్ని నేను రైస్ కుక్కర్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయ్యాక మనం ఈ పోపు దినుసులు వేద్దాం. ఆయిల్ వేడవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం వేసిన 1 స్పూన్ ఆయిల్ ఈ గిన్నెలో ఎక్కడో ఉంటుంది. ఇట్లా ఎడ్జ్కి వెళ్ళిపోతుంది. ఆ ఎడ్జ్కే మనమంతా ఈ తాలింపుని చేర్చేసుకొని ఇక్కడ ఫ్రై అవ్వనిద్దాం. ఇది వేడైపోయాక దీంట్లోనే కొంచెం ఇంగు యాడ్ చేద్దాం. సేమ్ మనకి స్టవ్ మీద చేస్తే ఎలా వస్తుందో అలాగే ఉంటుంది టేస్ట్. దీంట్లో నేను 1/2 కేజీ ఆనియన్ యాడ్ చేశాను. ఒకసారి బాగా కలిపేసి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాం. నేను 3/4 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వీటిని కూడా దీని లోపల యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 టమోటాలు, కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ కర్రీ చేయడం ఎంతో ఈజీ. ఇలాగే మనం చాలా కర్రీస్ కూడా చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో. గ్యాస్ అయిపోయిందని దిగులు పడకుండా చాలా కర్రీస్ కూడా తయారు చేసేసుకోవచ్చు. దీంట్లోనే మనం ఒక 2 కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కాఫీ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే లేదంటే అడుగంటుతుందనమాట రైస్ కుక్కర్ కాబట్టి. ఇలా నీళ్ళు పోసి బాగా కలిపెట్టేసి అప్పుడప్పుడు మూత తీసి కలబెడుతూ ఉండండి. మామూలు కర్రీకి అయితే ఎలా చేస్తాం, మూత తీసి కలబెడుతుంటాం కదా, అట్లా మూత తీసి కలబెడుతూ ఉండాలి. ఈ నీరంతా ఇంకిపోతుంది మన కర్రీ ఉడికే లోపల. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీల్లో కానీ మనం దేంట్లోకైనా తినేయచ్చు. ఇలా మనం వంకాయ చేసుకోవచ్చు, ఆలు చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా ఎన్నో కర్రీస్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఇలాంటివి 2 గిన్నెలు ఉన్నాయి. నా రైస్ కుక్కర్కి 2 గిన్నెలు వచ్చాయి. ఒక దాంట్లో కర్రీ చేసేస్తున్నాను, ఇంకో దాంట్లో రైస్ కడిగి పెట్టేశాను. ఈ కర్రీ అయిపోగానే మనం ఆ రైస్ పెట్టేద్దాం. దీంట్లో 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేశాక బాగా కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇంకేమైనా ఉప్పు కానీ కారం కానీ పడితే వేసుకోవచ్చు. దీంట్లో ముక్క అలాగే ఉంటుంది, చిదరని కూడా చిదరదు. అంటే పీసెస్ అయిపోకుండా సేమ్ మనకి స్టవ్ మీద చేస్తే ఎలా ముక్క బాగుంటుందో అలాగే ఉంటుంది. ఒకసారి కలబెట్టి చూసేసుకుంటే ఆ నీరు కూడా మొత్తం ఇంకిపోయి ఉంటుంది. లైట్గా ఏదో తెమ్మ ఉంటుంది కానీ నీరైతే ఉండదు. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడిపోయింది. ఉడికిపోయినాక మనం దీన్ని పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ రైస్ని పెట్టేసుకుందాం. ఇలా రైస్ అయిపోతుంది, కర్రీ అయిపోతుంది. ఇలా గ్యాస్ అయిపోయిందని దిగులు పడకుండా రైస్ కుక్కర్తోనే మనం అన్నం కూర రెడీ చేసేసుకోవచ్చు. దీంట్లోనే మనం పొంగల్ చేయొచ్చు, కాఫీ, టీ లాంటివి కూడా చేయొచ్చు. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా. ఉప్మా చేసుకోవచ్చు, దోశ ఒకటే పోయలేం, ఇడ్లీ పెట్టుకోవచ్చు.